ఇంత జరిగినప్పుడు కూడా అంటే బిడ్డ అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కేటీఆర్ పైన ఏసీబీ కేసులు కావచ్చు, ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు? ఏం చేస్తా ఉన్నాడు అసలు ఫామ్ హౌస్లో? ఆయన ఫామ్ హౌస్లో రోజు మంచి బాటిల్ అట కాస్ట్లీ మనోళ్ళు పాపం తెలియక చీప్ లిక్కర్ 100 రూపాయలదో 200లదో తెచ్చుకుంటారు. ఆ పార్సిగుట్టలను, ముషిరాబాద్లోనో, హైదరాబాద్లో ఉప్పలో, బోర్డు ఉప్పలో పాపం తెలియక కచ్చిది పచ్చిది తాగి ఆ చిప్స్ అవేవో తినేసి ఖరాబ్ అవుతారు. ఈయన ఏంటంటే బ్రాండెడ్, ఇప్పుడు బ్లాక్ డాగ్ కూడా కాదు, తిన్నది రాయల్ స్టాగా లేదా అంటే ఏదో మంచిది టాప్, ఇక ప్రపంచంలోనే టాప్ ఏదైతే ఉంటుందో. ఆయన ఇంతకుముందు ఏదో అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన పలానా అని చెప్పి ఏదో చెప్పిండు. అట్లా టాప్, ఇక ఒక 1 లక్ష ఉంటుందా 10 లక్షలు ఉంటుందా పక్కన పెడితే, ఏదైతే హెల్త్కు మంచిదో టాప్ బ్రాండ్ ప్రపంచంలో ఉండేటన్ని సెర్చ్ చేస్తాడు, గూగుల్లో వెర్రడుతో చేపిస్తాడు. ఏదిరా బ్రాండ్ మంచిది చెక్ చేయి, ఇది ఎంత తాగినా నీ లివర్ ప్రాబ్లం కాదనే మందు తెచ్చుకుంటాడు. తర్వాత మంచి నాటుకోడి తలకాయ కూర, బోటి అంటాడు కదా, గుడాలు పోయాలని నేను వస్తా, కుర్చేసుకొని ప్రాజెక్ట్ చేస్తా, కుర్చేసుకొని ఏట పిల్లని పోయాలని లాత 6 నెలల పిల్లనో 8 నెలల పిల్లనో 10 నెలలదో గొర్రెపోతు పొట్టేలో మేకపోతు పొట్టేలో తెప్పించుకుంటాడు. మంచిగా దాంట్లో ఉండే మెదడు వేయించుకుంటాడు. మటను మంచిగా కీమా కొంత చేసుకుంటాడు, ఫ్రై చేసుకుంటాడు, మటన్ ఫ్రై చేసుకుంటాడు. కీళ్ళ ఇప్పుడు మేకపోతు కాళ్ళు ఉంటాయి కదా, వాటితో కూడా ఉడికించుకొని షోర్వా తాగుతాడు. అంటే దాన్ని ఏమంటారు మనం, అది బొక్కలకు మంచి పాయ అంటారు, పాయ తాగుతాడు. మంచి ముక్కలు, నాటుకోడి ముక్కలు కమ్మ ఇట్లా తినుకుంటూ ఒక పెగ్గు తాగి అసలు లుంగి కట్టుకొని ఆ మంచిగా వేప చెట్టు గాలి, రాగి చెట్టు గాలి మంచం వేసుకొని తాగాల. వచ్చినప్పుడు పోసి రావాలి, బాత్రూమ్ పోసి రావాలి, మళ్ళీ వచ్చి తాగాల, తినాల, ఇదే పని. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా, ఏంది అసలు? ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాలే, ప్రతిపక్షం ఉన్నప్పుడు రాలే. ఆయన న్యాచురలే మెంటాలిటీ ఏంటంటే ప్రజలు ఎవడయ్యా పిచ్చోళ్ళు గొర్రెలు అనుకుంటాడు. వీళ్ళేంది వీళ్ళకి నేను సమాధానం చెప్పాలా? ఆయన గెలిచినా అంతే, ఓడిపోయినా అంతే. మనం తెలియక ఆయన ఏదో పెద్ద అదనుకొని అన్నాం. కానీ అప్పుడు తెలంగాణ అంటే అందరికి ఒక పిచ్చి ప్రేమ, అది ఒక ఉన్మాదంలాగా అయిపోయి ఒకడు ఉండాలి కదని మనం అందరం చేసినాం తప్ప నిజానికైతే నేను అన్ఫిట్, అసలు లీడర్కు పనికిరాడు. కూతురు తిహార్ జైలుకు పోయింది లిక్కర్ స్కామ్ చేసి, అనేక మంది తాలిపోట్లు తెగిపోవడానికి కారణం వాళ్ళ కూతురు. అప్పుడు కూతురుని కంట్రోల్లో పెట్టుకోలే. ఇప్పుడు కొడుకు అంటే చట్టాన్ని పరిధిలో చేయకుండా ఫార్ములా అని నచ్చినోడికి 40-50 కోట్లు ఇచ్చుకుంటా నడిపించినా కంట్రోల్ చేయాలి. ఈవెన్ గ్లోబల్ అయిన సంస్థ అని ఒకటి ఉండే ఇంటర్మీడియట్ పిల్లల కోసం. అంతకుముందు మంచి సంస్థ ఉండే, వాళ్ళు మంచిగా పేపర్లు క్యాలిక్యులేట్ చేసేది, వాల్యుయేషన్ చేసేది. ఈయన ఫ్రెండ్ అని చెప్పి గ్లోబల్ అయిన సంస్థకి ఇచ్చిండు. వాడు తీసుకొచ్చిండు కదా సాఫ్ట్వేర్, ఆ గ్లోబల్ అయినది. 90 మార్కులు వచ్చినోడికి 9 మార్కులు, 9 మార్కులు వచ్చినోడికి 90 మార్కులు, మంచి మెరిట్ వచ్చేటోడికి 1, 2, 0 ఇట్లా వస్తే ఒక 15-20 మంది పిట్టలు రాలిపోయారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే కేటీఆర్ అనేటోడు డబ్బులు సంపాదించుకోవడం కోసం వాడికి నచ్చినోడికి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు. అట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మెయిన్గా కేసీఆర్ పతనానికి కారణమే కేసీఆర్ కడుపులో పుట్టిన కొడుకు కూతురు. అసలు మనం అనుకుంటాం అప్పుడప్పుడు పలానా మనం చేసి ఇట్లనే ఓడిపోయిండు కేసీఆర్ అని అనుకుంటాం. సరే మన పాత్ర ఉన్నప్పటికీ కూడా మెయిన్ పాత్ర ఏంటంటే కేసీఆర్ని ఓడించడానికి భూమి మీద మనుషులు లేరని, కేసీఆర్ తనను ఓడించడానికి అతని కన్నా పిల్లలే అంటే తన ఓటమిని కూడా తననే పుట్టించుకున్నాడు. కూతురు రూపంలో కొడుకు రూపంలో పుట్టి వాళ్ళిద్దరూ కనుక లేకపోతే కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఓడిపోకపోవు. విపరీతమైన అరాచకాలు